శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి, వారికి నవంబర్ 21 శుక్రవారం జరిగే ఒక ముఖ్యమైనటువంటి పరిణామం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క శుక్రవారం ఈరోజు మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన మీ యొక్క మనసును ఒక్కసారిగా పెద్ద సందేహాలు, పెద్ద ప్రశ్నలు, అలాగే కొంచెం భయాన్ని కూడా కలిగించవచ్చు. ఈరోజు మీ ఇంటి వద్దకు అవును, ఒకరు ఒంటరిగా వస్తారు. అతని రాక మీ యొక్క ప్లాన్ కాదు, మీరు ఊహించినది కాదు, మీకు ముందే తెలిసినది. అంటే ఊహించినది కాదు, అలాగే ప్రధానంగా ఇది మీరు ముందుగానే అర్థం చేసుకున్నది. కానీ అతను వచ్చే సమయం, వచ్చే తీరు, అతను చెప్పే మాటలు, తీసుకువచ్చే సమాచారం అన్నీ మీ హృదయాన్ని ఒక్క క్షణం కుదిపేసే అవకాశం చాలా బలంగా, ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎవరూ ఊహించని విషయం. మీరు కూడా ఈరోజు ఏదో కొత్తగా జరిగే సూచనలు ఉన్నా, ఇలాంటి రీతిలో ఒకరు మీ ఇంటికి రావడం మరియు ఒంటరిగా రావడం, అది ఒక సందేశం, అది ఒక హెచ్చరిక, ఇది ఒక పెద్ద మలుపుకు మొదలు కావచ్చు. అసలు ఈరోజు మీ జీవితంలో జరిగేది ఏమిటి? మీకు జరగబోయేదేంటి? ఇలా ఈరోజు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. మకర రాశి వారు సాధారణంగా తిరుగులేని పట్టుదల. వీరికి ఉన్నటువంటి పట్టుదల అనేది చాలా పెద్దగా ఉంటుంది. తమ విషయం ఎవరికీ చెప్పని స్వభావం ఎక్కువ. ఎవరో ఇంటికి రావడం అంటే వెంటనే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వరు. ప్రతి దాని ప్రతి దానితో డౌట్ పెట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ ప్రైవసీకి పెద్ద పీట వేస్తారు. మంచి, చెడు, ప్రమాదం, అనుమానం అన్నింటినీ ముందుగానే లెక్క పెడతారు. ఎవరి రాక వెనుక ఏ ఉద్దేశం ఉందో ముందుగా అంచనా వేసే తెలివితేటలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని సార్లు వారు కొన్ని అంచనాలను అందుకోలేరు. కుటుంబ సంరక్షణ కుటుంబ కుటుంబాన్ని రక్షించడంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. కొత్త వ్యక్తుల మీద సడెన్‌గా నమ్మకం పెట్టుకోరు. వారి ఇంటిని, వారి యొక్క దినచర్య, వారి యొక్క సేఫ్టీని చాలా సీరియస్‌గా తీసుకునే వ్యక్తులు. అయితే ప్రస్తుతం గత కొంతకాలంగా ఇప్పటి రోజుల్లో మకర రాశి వారు పనిలో అనుకోని ఒత్తిడిలో ఉన్నారు. కుటుంబంలో చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో ఆలోచనలు ఎక్కువ. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకోవాలా లేదా అన్న దాని మీద పెద్ద సందేహం. గతంలో జరిగిన ఒక విషయాన్ని ఇంకా మర్చిపోలేకపోవడం. ఎవరో మీ వెనక మాట్లాడుతున్నారేమో అన్న ఒక అనుమానం. పని, కుటుంబం రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో కొన్ని కష్టాలు. ఒక ఫోన్ కాల్, ఒక చిన్న సమాచారం, ఒక మాట కూడా మీ యొక్క మైండ్‌ను ప్రభావితం చేసే సమయంగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీ ఇంటికి ఎవరో ఒంటరిగా రావడం మీ యొక్క నరాలను మరింత టెన్షన్ పెట్టేలా తయారు చేస్తుంది. అసలు ఈరోజు ఏం జరుగుతుంది అని మనం ప్రధానంగా గమనించి చూస్తే, ఇది ఏమిటి? ఎవరు? ఎందుకు? ఏం జరుగుతుంది? అనే విషయాలను పరంగా చూద్దాం. ఈరోజు మీ ఇంటికి ఒక వ్యక్తి ఒంటరిగా వస్తారు. అతను మీరు ఊహించని వ్యక్తి. మీ ఇంట్లో ఇటీవలి కాలంలో దూరమైనటువంటి వ్యక్తి. లేక మీ మీద చిన్నపాటి ఆగ్రహం పెట్టుకున్నటువంటి మనిషి. లేక ఒక సీక్రెట్ చెప్పడానికి వచ్చినటువంటి పరిస్థితి. లేక ఒక సమస్యను మీ ముందుకు తెచ్చే అవకాశం ఉన్నటువంటి మనిషి. లేక మీ దగ్గరున్నటువంటి విషయాన్ని అడగడానికి, తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఒక సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి కూడా వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు. అతను ఎందుకు ఒంటరిగా వస్తాడు? వచ్చేందుకు బలమైన కారణాలు కూడా ఇవే. ఒక మాట మీతో ప్రైవేట్‌గా మాట్లాడాలి. ఇతరులు ఉండగా చెప్పలేని విషయం చెప్పాలి అని రావడం. మీకు సంబంధించిన ఒక సమాచారం తెచ్చి ఇవ్వాలనే విషయంతో. మీ ఇంట్లో ఉన్న మరో వ్యక్తి గురించి చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణం కూడా కావచ్చు. అలాగే మీరు తెలుసుకోవాల్సిన ఒక రివీల్ చేయాలి అని చెప్పడంతో వస్తారు. లేక ఒక చిన్న వివాదం రేపే విషయం గురించి మాట్లాడడానికి కూడా వస్తారు.
కొన్ని సందర్భాల్లో అతను విన్నపం చేయడానికి, ఏదో తిరిగి ఇవ్వడానికి, ఏదో తీసుకువెళ్ళడానికి, లేదా మీ పేరు మీద వచ్చినటువంటి సమస్యను క్లియర్ చేయడానికి కూడా అతను వచ్చేందుకు అవకాశాలున్నాయి. ఇతను వచ్చే తీరు మీలో అసహనం, సందేహం, టెన్షన్, అప్రమత్తతను కూడా పెంచుతుంది. అసలు ఇది ఇప్పుడే జరగడానికి ప్రధానంగా కొన్ని ప్రధానమైనటువంటి గ్రహస్థితుల కారణాలు కూడా ఉన్నాయి. ఈరోజు మకర రాశి మీద ప్రభావం చూపుతున్నటువంటి గ్రహస్థితులు: చంద్రుడు 12వ స్థానంలో, రాహువు మీ యొక్క సీక్రెట్ జోన్‌లో యాక్టివ్, శని రివర్స్ ఎనర్జీ, సూర్యుడు కమ్యూనికేషన్ హౌస్‌ని ప్రభావితం చేస్తూ, గురుడు మీ యొక్క పాత స్నేహ బంధాలను యాక్టివ్‌గా చేస్తూ, ఈ యొక్క కాంబినేషన్ వల్ల గతంలో దాచిన విషయం బయటపడడం, ఎవరో వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు వచ్చి మాట్లాడడం, అలాగే దాగి ఉన్న సంబంధాలు మళ్ళీ ముందుకు రావడం, మీ గురించి వచ్చినటువంటి సమాచారం అడగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకే ఈరోజు మీ ఇంటికి ఎవరో ఒక్కరే రావడం జరుగుతుంది. అయితే ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే, పాత స్నేహితుడు, పాత సహోద్యోగి, రియల్ ఎస్టేట్ లేదా స ఫైనాన్స్ విషయం ఉన్నటువంటి వ్యక్తి, మీ కుటుంబానికి బాగా తెలిసినవాడు, పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, లేదా ఒకప్పుడు చాలా దగ్గరగా ఉన్నవాడు కూడా కావచ్చు. అతని రాక పూర్తిగా యాదృచ్ఛికం కావచ్చు. కానీ అతని మనసులో దాగి ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు మాత్రమే ఇలాగే వస్తాయి. అతను చెప్పే మాటలు పూర్తిగా కూడా అతని మాటల్లో అర్జెన్సీ కనిపిస్తుంది. అలాగే అతని మాటల్లో సందేహం, పాత అనుభవాలు, అసంతృప్తి, అలాగే అవసరం, లేక ఒక చిన్న భయం కూడా ఉండవచ్చు. ఈ రాక వెనక ఏదో సీరియస్ విషయం ఉంటుంది. అయితే దీనివల్ల ప్రధానంగా మీకు ముఖ్యంగా కొన్ని నష్టాలున్నాయి. దాచిన విషయం ముందుకు వస్తుంది. మీకు నిజంగా నమ్మదగిన వారు ఎవరో పూర్తిగా కూడా మీ యొక్క మైండ్ డిస్టర్బ్ అవ్వడం, ఆ వ్యక్తి మాటలు చెప్పే సమాచారం వల్ల అలజడి, చిన్న కోపం, గొడవలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావచ్చు. మిమ్మల్ని మానసికంగా పరీక్షించే పరిస్థితి కూడా రావడం జరుగుతుంది. అయితే మరి ఈరోజు ప్రధానంగా ముఖ్యమైనటువంటి విషయం, ఉదయం మీకు కాస్త అలసటగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కాల్సు, ఆర్థికంగా చిన్న రిలీఫు, ఏదో ఒక మాటలు మీకు బాధ కూడా కలిగించవచ్చు. లేదా మధ్యాహ్న సమయంలో పనిలో స్పీడ్ ఉంటుంది. మీ యొక్క సమర్థతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక పాత వ్యక్తి ఫోన్ కాల్ చేయడం కూడా జరుగుతుంది. మరి సాయంత్రం బయటకు వెళ్ళాలన్న మూడ్ ఉండదు. చిన్న ఇబ్బందులు, కుటుంబ సంబంధిత నిర్ణయాలు ఇబ్బందిని పెడతాయి. అయితే రాత్రి సమయంలో మిమ్మల్ని మీరే విశ్లేషించుకునే సమయం వస్తుంది. మనం మిస్ అవుతున్నటువంటి వ్యక్తి గురించి ఆలోచనలు, ఒక పని పూర్తయినటువంటి సూచన కూడా వస్తుంది. మకర రాశి వారు ఈరోజు మీ ఇంటికి ఒకరు ఒంటరిగా రావడం సాధారణం కాదు. ఇది మీ జీవితానికి ఇవ్వబోతున్న ఒక ముఖ్యమైన సంకేతం. ఏదో ఒక విషయం గురించి మీరు తెలుసుకోవాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఒక సంబంధం గురించి మీరు క్లారిటీ పొందాలి అనే విషయం. అతని రాక మీకు మొదట టెన్షన్ తెచ్చినా, తర్వాత మీరు గ్రహిస్తారు. ఈరోజు జరిగిందే మీ యొక్క భవిష్యత్తును రక్షించబోతుంది. మీరు బలమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కాబట్టి, మీ మైండ్ కూడా, మనసు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయినా కూడా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అని భయపడవలసిన అవసరం అయితే లేదు. ఈరోజు మీ యొక్క జీవితం ఒక కొత్త మలుపుని చూపుతుంది అని చెప్పవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరలా వచ్చే మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.